బ్రాహ్మణి సహకారం లేనిదే తాను ఏమీ చేయలేనని, క్రెడిట్ కార్డు బిల్లు కూడా తనే కడుతుందని ఏపీ విద్యా మంత్రి నారా లోకేష్ అన్నారు. మచిలీపట్నంలో మంత్రి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు బ్రాహ్మణికి చిన్న వయసులోనే పెళ్లి జరిగిందని, ఇద్దరూ కలిసి ఇంటి పనులు సమానంగా చేసుకునేవాళ్ళం అన్నారు. మా అమ్మ త్యాగం లేకపోతే సీఎం చంద్రబాబు కూడా ప్రజలకు సేవ చేసేవారు కాదన్నారు. తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇష్టం కాదు. తల్లిని అంటే మహిళల్ని గౌరవించాలి. మా గతంలో చూసాం మహిళల్ని కించపరిచే విధంగా ఎలా మాట్లాడారు. కానీ కూటమి ప్రభుత్వం జూలై 5వ తారీఖు నాడు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నాం. తల్లి విద్యాసాగర్ నుంచి అంటే తల్లిదండ్రులు పిల్లలు ఉపాధ్యాయులు కలిసి మాట్లాడుకుని మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా చదవాలన్న మీద ఒక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా తల్లిని గౌరవించాలా, మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలనేది మా విధానం. మహిళల్ని తల్లిని అగ్రేసులు గౌరవించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధానాన్ని కేవలం మాటల్లో కాదు, డబ్బులు ఇస్తున్నారు. కానీ సమాజంలో మార్పు రావాలి. ఎందుకంటే కొన్ని పదాలు వాడతాం. గాజులు తోడుకునేవాళ్ళు కరెక్ట్ గా, చీర కట్టుకునేవాళ్ళు కరెక్ట్ గా, అమ్మాయిలాగా ఏడోదని చెప్తాం కరెక్ట్ గా. అది మారాలంటే మన ఇంట్లో మనం మారాలి. మన ఇంట్లో మగవాళ్ళు వాడితే వేయాలి, చెప్పాలి. నేను తీసుకొస్తాను, స్కూల్లో చెప్తున్నాను. ఎందుకంటే అమ్మ మహిళలు సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే ఆ సమాజంలో మహిళల గౌరవం పెరిగినప్పుడు. చట్టాలతో రాదు, డబ్బులతో రాదు, అది మన ఇంట్లో మొదలవాలి అని నేను బలంగా నమ్ముతున్నాను. పాదయాత్రలో కూడా అహర్నిశలు నేను చెప్పాను. బలంగా నమ్ముతున్నాను. అమ్మ ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక్కదానికి రెండోదానికి టెక్స్ట్ బుక్ నేను చూశాను. ఇంటి పనులన్నీ ఆడవాళ్ళే చేస్తున్నారు. నాకు బ్రహ్మణికి చిన్న వయసులో పెళ్లి అవుతారు. ఆ వయసులో 24 చిన్న వయసులో పెళ్లి ఎవరికైనా వెళ్ళాం చదువుకునేదాన్ని. ఇంటి పనులు సమానంగా ఇద్దరు చేసేవాళ్ళు ఉంటారు. అది సమానంగా చేసేవాళ్ళు.